భాగంలో 119వ కీర్తనలో ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119, 49వ వచనము నుంచి 56 వచనాల వరకు మన మధ్య మార్కు చదువుతారు. కీర్తనలు 119, 49వ వచనం నుంచి 56 వచనాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధంగా 19వ కీర్తన 49 నుంచి 56 వరకు చదువుకున్నామండి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకున్నాను. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠుడు నన్ను మిగిల అపహాసించరి. అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగపోయి ఉన్నాను. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందుతిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడినైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. పరిశుద్ధుని వాక్యం మనందరూ హృదయంలో దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. వాటి ద్వారా దేవుడు తన నామమును మహింపరుచుకున్నారు, గణపరుచుకున్నారు. చదవబడిన పాఠ్యభాగంలో ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. రావాల్సిన బిడ్డలు సకాలంలో వచ్చినట్లుగా వచ్చిన మా అందరికీ వినగలిగే చెవులు, గ్రహించే మనసు దేవుడు దయచేయట్లుగా దాచుడు తన సిలువ చాటున మరుగుపరచబడి ఆత్మతో నింపబడి దినము నాకు మనకు కావలసిన దేవుని ఆత్మీయాహారం దేవుడు దయచేయనట్లుగా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు దేవుడి సన్నిధిలో చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. ప్రార్థన చేయండి అమ్మా. ఎవరు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. పిల్లరా, దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఈరోజు మనము ఎంతో మంచి దినాలు, కలవర దినాల్లో ఉన్నాము కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసింది మరొకసారి దేవుని యొక్క ప్రేమను బట్టి చదవాలి. చదువుతారా అమ్మా? దేవునికి స్తోత్రం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరబడనీయక ఈ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ప్రార్థన చేద్దాం. దగ్గర దేవా, మహోన్నతుడ, స్తోత్రములు నాయన. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు, స్తోత్రము. చదవబడిన పాఠ్యభాగంలో ఉన్నారు, స్తోత్రం. ప్రార్థనలో ఉన్నారు, స్తోత్రము. తండ్రి దేవా, రావాల్సిన బిడ్డలు సకాలంలో తోడుకొని రండి. వచ్చిన అందరికీ వినగలిగే చెవులు, గ్రహించు మనసు దయచే ప్రభా. నీ దాసునైనా నన్ను నీ తిరుగు చాటును మరుగుపరిచి ఆత్మతో అభిషేకించి నా నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. వెత్తబడిన మాటలు మా హృదయంలో నిలిచి మొలిచి భరించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. పిల్లరా, దేవుడు మన ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు వాక్యము సెలవిస్తున్నది. ఎందుకంటే నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? మనం అన్ని సిద్ధపాటు చేసుకుంటాం. ఎవరన్నా ఆఫీస్ పనులు ఉండేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, మంచిదే. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ తలంపుతో వెళ్తున్నాము, ఏ ఆలోచనతో వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, దైవ ఆశీర్వాదము కోసము, రక్షణ కోసము, తర్వాత భద్రత కోసము మనము దేవుడి మందిరానికి వెళ్తున్నాం. మనము, మన బిడ్డలు, కుటుంబము అంతా కూడా క్షేమముగా ఉండాలని ఒక ఉద్దేశాన్ని కలిగి దేవుని మందిరానికి వెళ్ళి ఏ దేవుడినైతే మనం విశ్వసించి ఉన్నామో ఆ దేవుడి యొక్క కాపుదల్లో ఉండాలని ఓ మంచి ఉద్దేశంతో దేవుని మందిరకు వచ్చినప్పుడు మనం అన్ని విధాలా కూడా జాగ్రత్త కలిగి మనము దేవుని మందిరముకు రావాలని విషయంలో ఈ ప్రసంగి రాస్తూ ఉన్నాడు. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. ఇతరులతో గొడవలు పెట్టుకోవడం కానీ, ఇతరులతో సమస్యలు తెచ్చుకోవడం కానీ, ఇతరుల విషయంలో కలగ చేసుకోవడం కానీ, ఇలాంటి మనసు పాడు చేసుకొని మనము దేవుని మందిరానికి కాదు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలంటే మంచి మనసు, అంతా బాగులేకపోయినా రావాలి నువ్వు దేవుని మందిరానికి. దేవుని వాక్యము ద్వారా నీవు సంతోషాన్ని, నెమ్మదిని, రక్షణను నువ్వు పొందుకుంటూ ఉంటావు. బయట ఏమీ లేదు కనుక దేవుని మందిరంలో నువ్వు నెమ్మది కలిగి ఉండడానికి దేవుని యొక్క వాక్యము నీకు అవసరము. యేసుప్రభు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించను. శరీరం కాదండి, ఆత్మ జీవించాలి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఆత్మల కోసం వచ్చాడు ఆయన. యేసుప్రభు ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలువలో ఇవ్వడానికి కారణం ఏంటంటే మనల్ని నరకం నుండి తప్పించి మహిమలోకానికి తీసుకువెళ్ళడానికి అని ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. గొప్ప ఉద్దేశంతో వెల చెల్లించాడు, సిలువ మీద వెల చెల్లించాడు. కనుక ఆయన ఎంతో భయంకరమైన మరణము, ఆ శ్రమ, ఆ వేదన చెల్లించి నీ ఆత్మ కోసము నా ఆత్మ కోసము ఆయన వెల చెల్లించి ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కనుక మందిరమునకు పోయినప్పుడు మనము ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఇంటిలోనూ జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో జాగ్రత్తగా ఉండాలి, లోకంలో మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఒక వాక్యము సెలవిస్తున్నది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, బుద్ధిహీనులు ఉంటారు, డబ్బులు ఇచ్చేది సరిపోతుందిరా, లేకపోతే కోరిక కోరుకున్నాము అది ఇది కొన్ని అగ్రిమెంట్స్ లాగా అర్పణలు. దేవుడికి మనం మాట్లాడేటప్పుడు దేవుడి విషయంలో మనం అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు.
బుద్ధిహీనతో చేసే పనులు కావు. బుద్ధి కలిగి ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. దానికి బదులుగా బుద్ధిహీనులు అర్పించే బలుల కంటే సమీపముగా ఉండి ఆయన యొక్క వాక్యమును శ్రద్ధగా వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. శ్రేష్టము వాక్యం వినడానికి శ్రేష్టం. వాక్యం వినుట ద్వారా నువ్వు విశ్వాసము కలుగుతూ ఉంటుంది. క్రీస్తు యేసును కూర్చున్న మాటలను బట్టి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక, యేసయ్యకి స్తోత్రము కలుగును గాక. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక వారు తెలియక దుర్మార్గపు పనులు చేయించు ఉన్నారు. అయ్యో దేవుడు ఉన్నాడు, ఇది తప్పు, ఇది ఒప్పు, మనం ఈ పని చేస్తే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం అనేది లేకుండా, దేవుడు వాక్యము లేకుండా, దేవుడు ప్రక్కన ఉంటుండగానే దుర్మార్గపు పనులు చేయవారు ఎంతోమంది ఉంటూ ఉంటారండి. కానీ మనం జాగ్రత్త పడాలి సుమా. అంచదనాలు కాలం దినాల్లో ఉన్నాం కనుక తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరబడనీక నీ నోటిని కాచుకోము. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. నాలుక ఉన్నది కదా అని నోటితోటి ఇష్టం వచ్చినట్లుగా మనము అనాలోచనముగా మనము మందిరంలో కానీ బయట కానీ జ్ఞానయుక్తముగా మాట్లాడాలి. కానీ ఉపవేసినట్లుగా మన మాటలు సారవంతంగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడు నేర్చుకోవాలి కదా. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఒక దైవజనుడితో మాట్లాడినప్పుడు, అలా ఒక పోలీసులతో అధికారులతో మాట్లాడినప్పుడు, బయట వారితో మాట్లాడినప్పుడు, సహోదరులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలనే సత్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఆశీర్వాదం మన మాటలలోనే ఉంటుంది కదా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము ఏమి చెబుతున్నది? చూసారా? జీవమరణములు నాలుక వశ్యము, జీవమరణములట నాలుక వశ్యము. వాటి అంతా ప్రీతం పొందిన వాడు దాని ఫలమును పొందుడు. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కనుక మన నాలుకతోటే నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు జరుగుతుంది. నోరు ఉందని మనం మాట్లాడేటప్పుడు కదా, ఎవరి మీద పెడితే వారి మీద మాట్లాడటము సరికాదు. ఆశీర్వాదకరమైన మాటలు ఉపవేసినట్లుగా నీ మాటలు సారవంతముగా ఉండాలని బైబిల్ చెబుతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఏమిటంటే అలాగే అలాగా నీ నోటిని కాచుకొనము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడమ్మా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం అట, ఆకాశమైన సింహాసనం అట. మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఈ లోకమంతా కూడా ఆయన పాదాల దగ్గర ఉన్నదనే సత్యాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. దేవుని విడిచిపెట్టి తిరగకూడదు. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కనుక మనం ఏమిటంట, మనం భూమి మీద ఉన్నాము. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. అది మంచిది. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా మనము జాగ్రత్త పడాలని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ యొక్క విషయంలో మనం జాగ్రత్త పడాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాం. కనుక ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తూ ఉండాలి కదా. ఎవరు చేయవలసిన పని వారు చేస్తూ ఉండాలి. కారణము, నీకు ఏదైతే పని దేవుడు ఇచ్చాడో ఆ పని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి నువ్వు చేస్తూ ఉండాలి. గృహధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. భార్యాభర్తల యొక్క ధర్మాలు ఉంటాయి. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి. ఈ విషయాల్లో మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం వరకు కూడా కలిసి ఉంటుందట. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కాబట్టి 1 తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనము.
నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. నీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందుము. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం కదా. దేవుని వాక్యములో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీ విలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? నాయనా, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడాలా, రెండవది నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలా, వీటిలో నిలకడగా ఉండాలా. ఇలాగ చేసి అలా కాదు, నిలకడగా ఉండాలా. నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందావు. కనుక కాపరికి చాలా బాధ్యతలు ఉంటాయండి, జాగ్రత్తగా బాధ్యతలు ఉంటాయి. లోకానుసారంగా వెళ్ళకూడదు. అంటే ఉదాహరణ చెప్తాను. ఎవరో ఒకరు చనిపోయారనుకోండి, చనిపోతే లోకస్తులు ఏమంటారు? పాస్టర్ గారు అండి 11వ తారీఖున పెడదామండి స్మారక కూటము అని చెప్తారు. ఎందుకు? అది లోకానుసారం, లోక మర్యాద. నేను ఎప్పుడు అలా పెట్టను అమ్మా, అలా పెట్టకూడదు కూడాను. వాళ్ళు చెప్పినట్టు మనం వెళ్ళమేంటి, మనం చెప్పినట్టు దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళు చేయాలి. ఎవరు రారండి, రాకపోతే పో, యేసుప్రభు ఒకడు వస్తే చాలు. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. అది అవసరం. కానీ ఎక్కువ మంది, కొంతమంది రాజీ పడిపోతూ ఉంటారు. ఎవరు సంతోషపెట్టడానికట? మనుషులు సంతోషపెట్టడానికి. మరి మనుషులు సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? చెప్పాలా? సంతోషపెట్టాలా. కనుక అది బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం కదా. మరి గల్తీ పత్రికలో చూడండి 1వ అధ్యాయము. మనం బైబిల్ చూడాలి. గల్తీ పత్రిక 1వ అధ్యాయము. రైట్, చదవండి. నేను మనుషులు సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడను కాకపోదును. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మనుషుల్ని సంతోషపెట్టువారుగా కాకుండా మనం క్రీస్తుని సంతోషపెట్టువారుగా ఉండాలి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువారిని అయితే క్రీస్తు దాసుడను కాకపోదును. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కనుక అది కరెక్ట్ కాదు. అది పాస్టర్ల తప్పు కానీ విశ్వాసుల తప్పు కాదు. గొర్రెల కాపరి ఎలా నడిపిస్తే గొర్రెలు ఎలాగ వెళ్తాయి? పాస్టర్ గారు వాక్యానుసారంగా నడిపిస్తే వాక్యానుసారంగా వెళ్తుంటారు విశ్వాసులు. లేకపోతే లోకస్తులు వస్తుంటారు. అమ్మ 11వ తారీఖు మన పాస్టర్ గారికి చెప్తారు, 11వ తారీఖుని మేము పెడుతున్నాం పాస్టర్ గారు అని స్మారక కుటుంబండి అంటే, పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఈ మనుషులు బాధ పెట్టడం ఎందుకు, అనవసరంగా గొడవ ఎందుకు? అలాగనే అమ్మ అది కరెక్టా? బైబిల్ ఒప్పుకుంటుంది ఏంటి? బైబిల్ ఒప్పుకోదు. పాపం చేస్తాడు, అది పాస్టర్ పాపం చేస్తున్నాడు, తిరగలేదు, అది తప్పది. అందుకనే దేవుడు యాకోబు పత్రికలో 3వ అధ్యాయం అంటాడు, మీరు అనేక మంది తప్పిపోతున్నారు కనుక బోధకులు కాకుడి, నువ్వు బోధ చేయకురా బాబు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు తప్పిపోతున్నావు, నేను చెప్పినట్టుగా నువ్వు వింటలేదు, సాతాను చెప్పినట్టుగా వింటావు పెట్టి, లోకం చెప్పినట్టుగా వింటావు పెట్టి. నువ్వు పరలోక రాజ్యంలో దేవుని సింహాసనమునందు ఆయన కుడి ప్రక్కన ఆశీర్వదించబడుతున్న దేవుడి బిడ్డవి. ఎఫెసీ పత్రిక ప్రకారంగాను కదా. అంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు నువ్వేంటి లోకం పట్టింటావు, లోకానుసారంగా వెళ్ళిపోతావు. జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. అమ్మ గట్టిగానే యేసయ్యకి స్తోత్రం. అంతే, ఎవరు ఎలాగున్నా సరే యేసయ్య నేను నిన్ను వెంబడిస్తాను, నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను ఆయన గొర్రెలు అయితే ఆయన స్వరం వింటావు, ఆయన్ని వెంబడిస్తావు.
నువ్వు ఆయన గొర్రెవు కాకపోతే లోకాన్ని అనుసరిస్తావు, లోకాన్ని వెంబడిస్తావు. పోతావు వెళ్తే లోకంతో పాటు ఏంటి ఎక్కడికి? అగ్నిగుండంలోనికి. ఉందా లేదా అమ్మ? మత్తయి వార్త 25వ అధ్యాయంలో ఏముంటుంది? వాటిలో చదివితేనే ఆఖరిలో సాతాను దూతలకి ఏర్పాటు చేయబడిన పాతాళ లోకంలోనికి వాటితో పాటు నువ్వు వెళ్ళిపోతావు అని దేవుడు ఖచ్చితంగా వాక్యంలో రాయించాడంటే. దేవుడి మాట విను, దేవుని స్వరం విను అంతే. దేవుని స్వరం విను. అది చూపించాలా? మత్తయి వార్తలో శపించు దేవునికి శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి ఉపాధికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోబడి. శపించబడిన వాళ్ళారా దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. మన జాగ్రత్తగా ఉండాలి కదా ఆధ్యాత్మికమైన జీవితంలో. లోకములో లోకానుసారముగా వెళ్ళకూడదు. మనకు 11వ రోజు ఏంటి? మనకు ఆ రోజులు లేవు. మనకు దేవుడు చెప్తున్నాడు, అది తప్ప వేరే రోజు పెట్టుకో, హ్యాపీగా జీవించు, నేను నీకు తోడుగా సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. లోకానుసారముగా మనం జీవించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. మనకు లోకానికి నువ్వు జ్ఞానం ఇవ్వాలి, కానీ లోక జ్ఞానంతో నువ్వు ఈ లోకంలో జీవించకూడదు. దేవునికి స్తోత్రము కలుగును కాక. కాబట్టి మనం దేవుని సన్నిధిలో తిమోతి పత్రికలో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందాము. ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు తెలుసుకోకపోతే ఇక ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు వారికి సమాధానం చెప్పాలి కదా, లోకానికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు నేర్చుకుంటే కదా లోకానికి సమాధానం చెప్పగలవు. ఎంతో కొంత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా. నువ్వు సమాధానం చెప్పాలంటే ఎక్కడ ఉండాలా? దేవుడి సన్నిధిలో ఉండాలా. దేవుడి సన్నిధిలో ఉంటే నీకేమొస్తుంది? దేవుని వాక్యం వింటావు. దేవుని వాక్యం వింటే ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము వలన, ఆయన కృప వలన నువ్వు రక్షించబడతావని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో తేటగా చెప్తుంది. దేవుని మాటలు వినాలి. వినకుండా నీకు ఏమీ రాకుండా, ఏమీ తెలుసుకోకుండా, నీ దేవుని గురించి తెలుసుకోకుండా నీవు మరి లోకంలో జీవించడం కాదు. కనుక నీ దేవుడు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కాబట్టి నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగు చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకుందావు. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. అందుకని అంటాడు, నన్ను ప్రేమించే వారిని. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 17వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 17వ వచనములో నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించే వారిని నేను దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రేమించాలి దేవుని. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను వెతకాల దేవుని. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాల కదా. ఏమంటారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఏమి చెప్తుంది? అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరబడును, వెతకుడి దొరుకును. వెతకాలి కదా. ఆత్మజ్ఞానంతో దేవుని యొక్క సన్నిధిని వెతకాల. దేవుని సన్నిధిలో ఉండాలా, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం వినాలా, దేవునితో సావాసం చేయాలా కదా. అపోస్తల కార్యంలో రాయబడుతుంది కదా, అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సావాసం ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది అన్నారు ఆనాడు భక్తులు. ఇక ఆ తృష్ట కలిగి ఉండాలి, ఆ ఆశ కలిగి ఉండాలి కదా. కీర్తన 42లో దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. ఆశ కదా. మనం ఎంతో ప్రేమిస్తాం మనకు నిలవైన వారిని, మన యొక్క కుటుంబీకులను అని. అందుకని దేవుణ్ణి అధికముగా ప్రేమించాలి కదా, అధికముగా ప్రేమించాలి. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయండి ఈ లోకంలో.
చాలా జాగ్రత్తగా నువ్వు జీవించవలసిన వాడివే ఉన్నావు. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే భార్య భర్తలు ఎలాగ ఉండాలా, ఒకరిని ఒకరు ఎలా ప్రేమించాలా. అంటే ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. నేను ఎలాగంటే చాలా భయంకరంగాను తన భర్త తన భార్య కోసము ఫారెన్ వెళ్ళిపోయి ధనం సంపాదించడం, ఫారెన్ వెళ్ళిపోయాడు అమ్మా. ఫారెన్ వెళ్ళిపోయి డబ్బు సంపాదించాడు. ఎవరి కోసం సంపాదించాడు? ఆస్తులన్నీ కూడా తన భార్యను ప్రేమించి భార్య పేరుని పెట్టాడు కదా. భార్య పేరుని పెట్టాడు అతను. ఇద్దరు పిల్లలు భార్య పేరుని పెట్టాడు. కానీ భార్య సరైనది కాదు. ఇలా లోకంలో ఎన్ని జరగటం లేదు. న్యూస్ పేపర్లో కూడా పడుతున్నాయి. పేపర్లో పడ్డది మొన్న. ఆ భార్య సరైనది కాదు. ఇల్లీగల్ ఏదో పెట్టుకొని కాంట్రాక్ట్ పెట్టుకొని పాపం భర్త చర్చికి వెళ్ళాడట. న్యూస్ పేపర్లో చదవబడ్డది. చర్చికి వెళ్ళాడట, వచ్చాడు. తర్వాత ఆ భర్తని భార్య ఇంకొకరు చంపేస్తారు, మర్డర్ చేశారు, చంపేశారు. భార్య చంపేసిందండి. ఎవరిని నమ్ముతాడండి? ఎవరిని నమ్మాలి? ఇక భర్త ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్త ఎవరి కోసం కష్టపడ్డాడు అంత దూరం వెళ్ళిపోయి. చూసావా లోకంలో ఎలా ఉన్నదో. బయట వాళ్ళు ఏదో చేశారంటే ఒక అర్థం ఉంటుందండి. తన కట్టుకున్న భార్య తను చంపుతుందని అతను ఊహించలేదు పాపం. కుర్రాడు చాలా మంచాడు. అంటే మన ఇంటికి 2 సార్లు వచ్చాడు ఆ బాబు. కానీ చెబుతున్నా. కానీ లోకం ఎలా ఉంటుందంటే అపవాదికి చోటిచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంత కష్టపడి అంత సంపాదించి అంత డబ్బు తన బిడ్డలు తన భార్య బాగుపడాలని అంత ఆశతో వచ్చిన వ్యక్తిని అయిపోయాడు. ఈ రోజులు ఎలాగున్నాయి. మనం చదివితే పేపర్లలో కూడా భయంకరంగా ఉన్నది. న్యూస్ పేపర్లో కదా, న్యూస్ పేపర్ అలాంటివన్నీ కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఎంత ప్రార్థన చేయాలి. ఈరోజు క్షేమంగా ఉన్నాము అంటే ఆ యేసు ప్రభు కృప. దేవునికి స్తోత్రం, యేసుకి స్తోత్రం, యేసు ప్రభు కృప. అందుకని మంచి భార్య అండ్ దొరుకుట అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కన్నా శ్రేష్టమైనది అని దేవుడు ఎందుకు రాయించాడండి. తొందరపడిపోవడము మరి అలాగే తల్లిదండ్రుల మాట వినకుండా మరి అందరూ వెళ్తే అందరూ వెళ్ళిపోవడము, దూకేయడము, ఇలాంటివన్నీ కూడా ఎందుకు అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా ఒక క్రైస్తవ వ్యక్తి క్రైస్తవ్యంలో చాలా జాగ్రత్తగా నడవాలి. అందుకని పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కాదండి, దేవుడిని ఇవ్వాలా. ఆస్తులు కాపాడవు, దేవుడిని కాపాడుతాడు నిన్ను. కొంతమంది ఆస్తులు ఇచ్చి పిల్లలకి వాళ్ళు భ్రష్టులుగా చేసేసారు. జాగ్రత్త, డబ్బు ఇస్తున్నాను ఆయన, నీకు ఆస్తి ఇస్తుంది. దావీదు చనిపోయినప్పుడు ఆస్తి ఇచ్చాడండి సొలొమోనుకి. ధర్మశాస్త్ర విషయంలో చెప్తున్నాడు దావీదు, నాయన సొలొమోను, నేను లోకులందరూ పోవుచున్న మార్గంలో వెళ్ళిపోతున్నాను నాయన. ఇవి ధర్మశాస్త్రములందు రాయబడిన ప్రతి వాక్యాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా చదివినట్లయితే, దాన్ని అనుసరించి నడిచినట్లయితే నీకు ఒక రాజ్యం అంటూ ఎప్పుడు కూడా ఉండకపోదు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని దేవుడి గురించి చెప్పాడు తప్ప, బాబు నీకు ఈ రాజ్యాలు పెట్టాను, ఈ ధనం నీకు ఇచ్చాను, అది నీకు ఇచ్చాను, అది నాయన ఇదంతా నీదే అని అనలేదండి దావీదు. మనసు ఎంత గొప్పదండి. దేవునికి స్తోత్రం. తన కుమారుని దేవునితో నడిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. దేవుడి గురించి చెబుతూ ఉన్నాడు. ఈరోజు మన బిడ్డలకి దేవుడి గురించి ఎంతవరకు చెప్పగలుగుతూ ఉన్నాము? తల్లిదండ్రుల యొక్క బాధ్యత చెప్పాలి కదా.
మనము పిల్లల కోసం ఆస్తులు సమకూరుస్తున్నాం, కానీ దేవుడిని ఇచ్చినట్లయితే దేవుడే వారి బాధ్యత ఇంకా అధికముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కాబట్టి దేవుని అందుకనే అంటారు యేసు ప్రభువు, తల్లిని తండ్రిని పొలము భూమిని భార్య పిల్లలు నన్ను కాక ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుని ప్రేమించు కదా, దేవుణ్ణి ప్రేమించు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమిస్తే ఆయన నీకు అన్ని కొదువు లేకుండా చేస్తాడు. నీకు ఏది అవసరమో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏది కావాలో నీకు తెలుసు. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు, ప్రభువుకి తెలుసు, యేసయ్యకి తెలుసు. కాబట్టి నువ్వు దిగులు పడక. ఇది లేకపోతే ఎలాగా యేసు, నువ్వు లేకపోతే ఎలాగన్నాను అంటే వాళ్ళు లేకపోతే ఎలాగా, వీరు లేకపోతే ఎలాగా, వాళ్ళు ఇవ్వకపోతే ఎలాగా, వీళ్ళు ఎంతో పోషించేవాడు యేసు ప్రభు నిన్ను. దేవునికి స్తోత్రం. కనుక చెప్పడం పోషించేవాడు నేను యేసు ప్రభు, నేను రక్షించేవాడు యేసు ప్రభు కదా. డబ్బులను కాపాడాను. ఇప్పుడు కరోనా వచ్చింది, డబ్బులు ఎంతమంది ధనవంతులు కాపాడగలిగాయా? అంతమంది చచ్చిపోయారండి. 2,30,000 చచ్చిపోయారట అమెరికాలోని ధనవంతులే. వాళ్ళ ధనం కాపాడిందా? వాళ్ళని కాపాడలేదు. ఎక్కడ బోళ్ళు మంది చనిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ధనం కాపాడిందా? యేసు మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం యేసుకి స్తోత్రం. యేసు మనల్ని కాపాడుతున్నాడు కదా. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో కదా. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను. ఆయన మనతో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు కూడా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు కృపాక్షేమములు నాకంతా వచ్చును, చిరకాలము నా యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం కదా. దేవుడి ధనముని ఈ వెనకాతలు పరిగెత్తేలాగా చేస్తాడు దేవుడు. నువ్వు దేవుడు వెనకాతలు పరిగెత్తేలాగా నీ మనసు ఉండాలి. దేవుడు ఉండాలి, నాకు చాలు ప్రభువా, నీ చిత్తమే నా బిడ్డల పట్ల నా పట్ల జరిగించు అని ఒక ప్రార్థన చెయ్యి. ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. నీకు ఏమైతే కోరికున్నదో, ఏదైతే నువ్వు మనసులో అనుకుంటున్నావో ఆయనకి తెలుసు. నీ మనసు నువ్వు బయటకు అనకపోయినా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కదా, సర్వాంతర్యామి. కాబట్టి దేవుడి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలనే ప్రభు పేరట మనం చేస్తున్నాం కదా. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నువ్వు దేవుని జాగ్రత్తగా వెతుకు, జాగ్రత్తగా కలిగి ఉండు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరకడు. చాలాసార్లు చెప్తాను, ఆయన మాటలు నీలో నిలిచి ఉండాలా. ఎలాగ ఉండాలమ్మా మాటలు? యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనం ఏం చెప్తుంది? ఆ మాటలు, నీవు నా యందును నా మాటలు నీ యందును నిలిచి ఉన్న ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి. మన మాటలు నిలిచి ఉండాలి. యేసయ్య నీతో ఏం పలుకుతున్నాడో ఆ పలుకులు నీలో నిలిచి ఉండి నువ్వు చిన్న ప్రార్థన చేస్తే అది నీవు ఈ భూమి మీద నువ్వు గొప్పదాని అవుతూ ఉంటావు. సాతాను క్రియలన్నీ దేవుడు లయపరుస్తూ ఉంటాడు. నీతో యుద్ధం చేయడానికి సాతాను వస్తే ఆయనే యుద్ధం చేస్తాడు. యెషయా 49వ అధ్యాయం 25వ వచనం ప్రకారముగా నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం కదా. అమ్మా అదే నెమ్మది కొడుతున్నారు, ఇలాగ గట్టిగా నెమ్మదిగా ఇలాగ మనలో ఉద్యమము కలగాలి. ఏముండాలమ్మా? ఉద్యమం. నా దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, నా దేవుడు నాకు అందిస్తాడు, నా దేవుడు నాకు ఇదిస్తాడు, నేను ఆయన స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని మనలో ఉద్యమము, అగ్ని, మంట, పరిశుద్ధాత్మ మంట, పరిశుద్ధాత్మ అగ్ని మన లోపల రగులుతూ ఉండాలన్నమాట. రగులుతూ ఉండాలి. అప్పుడు దుష్టుడు నేను చూసి పారిపోతుంటాడు. అమ్మ బాబాయ్ వీళ్ళ దగ్గర ఉండకూడదురా బాబు, మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే దేవుడు మాటలు, మాట్లాడితే అన్నీ కూడా ఇలా జరుగుతున్నది, వీళ్ళ దగ్గర ఉండకూడదు అని వాడి మనసుకి అనిపించి ఆ దుష్టుడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మందిరంలో ఉన్నప్పుడు మీకు తెలుసా ఒక విషయం చెప్తాను.
అక్కడికి ముగిసిన టైం కూడా అయిపోయింది. అయినా సరే చిన్న చిన్న మాట చెప్పి మనకి రాజుల గ్రంథంలో ఉంటుంది. 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. మరి సమయం లేదు కానీ ఒక మాట చెప్తాను. ఈ యారోబాము అనే రాజు ఉన్నారు కదా. ఆ యారోబాము అనే రాజు అంటే చరిత్రలోకి వెళ్ళిపోవాలంటే మనకి సల్మాన్ యొక్క కుమారుడు, దావీదు కుమారుడు సాల్మాన్ కుమారుడు రెహబాము టైంలో ఏం పరిస్థితి అయిందంటే, మరి సాల్మాన్ చేసిన తప్పులు ఉన్నాయి కదా, ఆ తప్పులు చేశాడు. విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు కదా సాల్మాన్ రాజు. ఆఖరిలో 10 మంది సాల్మాన్ రాజు భార్యలు ఎంతమంది అమ్మా చూసారు? అప్పుడే మర్చిపోయారు. ఎప్పుడు ఎంతమంది? 1000 మంది కరెక్ట్గా చెప్పారు శృతి. 1000 మంది, 700 మంది భార్యలను, 300 మంది ఉపపతులను, టోటల్గా 1000 మంది. ఇలా అందరి భార్యలు ఉంటే ఊరుకుంటారండి? అయితే ఒక భార్యతో చావలేక బతకలేక ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, చెప్తున్నాను. అలాగని కాదు, ఒక భర్తతోటి అంటే అలాగ అనకూడదు కానీ కదా, చాలామంది చరిత్రలో ఉంటాయి. ఇప్పుడు కొన్ని గ్రంథాల్లో ఉంటాయి, హైందవ గ్రంథాల్లో ఉంటాయి. ద్రౌపదికి ఎంతమంది భర్తలు? 5 భర్తలు. ఆ గ్రంథాలు అలాగ ఉన్నాయి. ఆ సంవత్సరాలు టిబెట్ సైడ్ కూడా ఉంటుంటాయి. అంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ గ్రంథాలు వాళ్ళకి ఉంటాయి. కానీ వాళ్ళ గ్రంథాల గురించి మనకు అవసరం లేదు. అదే దేవునికి స్తోత్రం. కాబట్టి 1000 మంది భార్యలు అంటే వారిని దేవుడు 2 సార్లు ప్రత్యక్షత ఇచ్చాడు సల్మాన్కి. బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు అని. అయితే భార్య పోరు పడలేక అంటే టార్చర్ అనమాట. చాలామంది క్రైస్తవులు అంటారు చూసేవా, క్రైస్తవులు మనల్ని అంటుంటారు చూసేవా, ఏమమ్మా క్రిస్మస్కి మేము మీ చర్చికి వస్తాం కానీ మీరు మా గుడికి రారు అంటారా? అనరా? మేము మీ చర్చికి రమ్మంటే వస్తాము, మేమేమో ఇచ్చిందేమో మీరు తింటారు కానీ మీరు ఇచ్చిందేమో మేము ఇచ్చిందేమో మీరు ఇచ్చింది మేమేమో తింటాం కానీ మేము ఇచ్చింది మీరు తినరు. ఏం ప్రేమ మీ ప్రేమ? క్రైస్తవుల ప్రేమ అంట. మీరు మాకు ఇస్తే మేము తినేస్తున్నాం కదా, మా దేవుడిది మీకు ఇస్తే మేము, మీ దేవుడిది మాకు ఇస్తే మేము తినేస్తాం, కానీ మా దేవుడిది మీకు ఇస్తే మీరు తింటారా? మీరు తినరు. మీ ప్రేమ గొప్పదా మా ప్రేమ గొప్పదా అని అన్యులు అంటారా? అనరా? అంటారు. అప్పుడు మీరేమంటారు చెప్పండి? మీరేమంటారు? వాళ్ళు అన్నారు, మీరేమంటారు? నవరాళ్ళు పెట్టుకోలే మేము తినము అంటారా? సమాధానం చెప్పాలి కదా. నీ దగ్గర సమాధానం, దేవుని మాటలు వింటే కదా నీ దగ్గర సమాధానం ఉంటుంది. పాస్టర్ గారండి ఇలాగ అన్నారండి మమ్మల్ని, ఏమనాలండి అని ఎప్పుడైనా అడిగారా? ఎవరన్నాను? ఎవరు అడగరు. అది అవసరం లేదు. అప్పటికి ఏదో అయిపోయింది, ఈ నవ్వేసి ఊరుకుంటాం. కాదు, నీకు వాక్యం తెలియాలి కదా, నీ వాక్యం తెలియాలి కదా. అమ్మా ఆయన ఏమన్నాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆయనే దేవుడమ్మా మాకు, నిజమైన దేవుడు ఆయన. ఇది ఎలా తినేస్తామమ్మా? మేము తినేస్తే మేము బ్రట్లు అయిపోమా? కరెక్ట్ కాదు. దేవుడు ఒక్కడే, ఆయనే మా దేవుడు, సర్వ సృష్టికి దేవుడు ఆయన. దేవుడు ఆయన సంబంధించిన అర్పణ సంబంధించిన నువ్వు తినొచ్చు, కానీ నీ దేవతకు సంబంధించింది మేము తినకూడదు. ప్రభువులు అనబడేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే, ఆయనే మా కోసం ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు. ఆయన నామమే గొప్పది. మేము ఆయన నాకు చెప్ప, నువ్వేమీ అనుకోకమ్మా. మరొకళ్ళకి కూడా వాళ్ళ ప్రేమతో చెప్పాలి. అని ఉరిమేకూడదు సొమ్మ వాళ్ళ మీద, అది కూడా మంచిది కాదు. వాళ్ళని ఎలా చెప్పాలా? ప్రేమతో చెప్పాలా. అది కాదమ్మా ఎందుకు తినలేకపోతున్నావు అంటే ఇదమ్మా పరిస్థితి. ఈ దేవుని, మా దేవుని మేము గౌరవించాలి కదా. మరి అలాంటి అన్నీ కూడా కలుపుకొని తినేస్తే దసరా వస్తే దసరా మాంసం ఏంటి ఏమొస్తాయి అది, ఇవన్నీ తినేయడం వల్ల మనకేమవుతుందంటే రోగాలు వస్తాయి, శ్రమలు వస్తుంటాయి. జాగ్రత్త పడాలి. అందుకని కొరింథీ పత్రిక చదవండి. మన టైం అయిపోతుంది, ఇంకొద్దు అమ్మ చాలు సరిపోతుందిలే. తర్వాత మనకు వీలున్నప్పుడు ఎన్నో విషయాలు. ఇదంతా అమ్మ సమయం చాలదమ్మా, మనకు బోల్డ్ సమయం కావాలా. ఇవన్నీ కూడా రెఫరెన్స్ తీసుకుంటూ వెళ్తాయి. కనుక నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాను? రాజు కదమ్మా, రాజు.
రెహబాము కదా, యారోబాము. ఈ యారోబాము ఏం చేశాడు తెలుసా? ఎవరి పని మళ్ళీ చేయాలి. వెంటనే వచ్చేసాడు. ఎక్కడికి? గుడికి వచ్చాడు. గుడికి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలా? రాజు ఎలాగ ఉండాలా? ఒక పక్కన కూర్చోవాలా. కానీ రాజు ఏం చేశాడు తెలుసా? బలిపీఠం ఎక్కించాడు. బలిపీఠం ఎక్కేసి నేనే చేసేస్తాను నా పని అంటున్నాడు. ఇది లేవీలు చేయాలా పని? లేవీలు యాజకత్వం అన్నమాట. కానీ లేవీలు చేయాలా? లేవీలు చేయవలసిన పని రాజు చేసేస్తాడట. నాకు దేవుడు పిలిపించాడు, నన్ను ఈ పని చేయమన్నాడు, ఉద్యోగాన్ని వదిలేమన్నాడు, వదిలేసాను, నేను ఈ పని చేసుకున్నాను. నాకు ఆ పని ఇచ్చాడు. ఈ పని నేను చెయ్యాలా? కానీ నా పని నువ్వు చేసేస్తావా? అది మంచిదేనా? కరెక్టేనా? కానీ రాజు చేసేస్తున్నాడు అక్కడ. అప్పుడు లేవి అతను ఒక ప్రవక్త ఉన్నాడు. నాయన నువ్వు చేయకురా బాబు, ఈ బలిపీఠం బుగ్గైపోతుంది, నువ్వు జాగ్రత్తరా బాబు, చేయకుడు ఆయన చెప్పిన రాజు వెంట కదా. రాజు నేనే చేసేస్తాను రా పని అని చెప్పి పెద్ద సమస్య. అప్పుడు అతనే అంటాడు, బలిపీఠమా బలిపీఠమా అని చెప్పి ఇది బుగ్గి ఒకటిసారి రద్దలైపోయి బుగ్గి అయిపోతుందని మీరు చదువుకోండి. అదే 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం చదివితే నీకు అంతా తెలుస్తుంది మీకు. అవును చెప్పారు. అప్పుడు వెంటనే వాడిని రాజు ఏమన్నాడమ్మా, వాడిని నన్ను పట్టుకొని రా, రాజు కదా పట్టుకొని రా అన్నాడు. చెయ్యి మళ్ళీ వెనక్కి రాలేదు. చెయ్యి మళ్ళీ వెనక్కి రాలేదు. అలా కట్ అయిపోయింది అన్నమాట చెయ్య. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు కదా. అరే నాయన నువ్వు రాజువే, నేను రాజుగా చేశాను, నీకెందుకురా పని, ఆ పూజారి పని నీకెందుకురా, ఆయన పని వాళ్ళు చేసుకుంటారు, నీ పని నువ్వు చేసుకుంటారు. ఈయన ఎగసేసి చెయ్యి రాలేదు. అర్థమైపోయింది రాజుకి, అమ్మో ఇక్కడ ఏదో జరిగిందే, నా చెయ్యి రావటం లేదు, నా చెయ్యి రావటం లేదు అనుకొని మళ్ళీ ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా కోసం నువ్వు వేడుకో, నేను చాలా తప్పు చేశాను, నేను క్షమించమని వేడుకోమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే మళ్ళా రాజు కోసం ప్రార్థన చేశాడు. ఆ ప్రవక్త, ప్రభా క్షమించి మళ్ళా చెయ్యి మామూలుగా వచ్చేలా సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు కనుక వెంటనే మళ్ళీ రాజు పట్ల జాలి కలిగి వెంటనే చెయ్యి మామూలుగా అయినది. అప్పుడు చెయ్యిలా తీశాడు. దేవుడికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కనుక మనం ఎంతో నీ ధర్మం నిర్వహించు, నీ భర్త పట్ల నీ భార్య పట్ల మీ ధర్మాలు మనం నిర్వహించు, జాగ్రత్త. అంటే దేవుడు ఉన్నాడు అని జాగ్రత్త పడాలి, ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా. దేవునికి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. కనుక ఈ విషయంలో మనము జాగ్రత్త పడి లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాము. అలాగే దేవుడు మనకి ఆశీర్వదించి మన గొప్పవారుగా చేసేవిగా దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించడం కాక ఆమేన్. అమ్మ త్వరగా మనం ప్రార్థన చేసుకుందాం. దగ్గర తండ్రి, ప్రేమ గల ప్రభా, స్తుతి స్తోత్రములు నాయన, దేవాన్ని కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాము. ప్రభా నాయన మా దోషములు మితమైన మాత్రం మా హృదయంలో నిలిచి మొలిచి ఫలించడం సహాయం చేయ ప్రభా. స్తుతి స్తోత్రములు తండ్రి, వదనాలు నాయన. ప్రభాని కృప తోడొచ్చాను దేవా, స్తోత్రాలు తండ్రి. నాయన మా దోషాలు తండ్రి ప్రభు బలకు సమీపిస్తుండగా మా దోషములు, అతిక్రమములు, పాపములు నీ దయా కనికరంతో క్షమించమని ఆయన తండ్రి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ప్రభువా దేవానికి వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. కృప తోడించు ప్రభానికి స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా నాయన బలం సమీపించే యోగ్యత నామ అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.